అనంతపురం అంటే నమ్ముతారు, అట్లా ఉంటాడు మౌలాలి గారు. అది సేవలు తప్పకుండా అవసరం. బందరు పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకి మౌలాలి గారి యొక్క ఆలోచనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. దాంట్లో రేపు తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా వచ్చినటువంటి పెద్దలందరూ ఇప్పుడు మరి మన మౌలానా గారు వచ్చారు. మౌలానా గారు కూడా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చాలామందికి మరి సర్వీస్ చేసినటువంటి వ్యక్తి మౌలానా గారు. కానీ అలాగే కరీముల్లా గారు ఇంకా చాలా చాలా బాగా అంతా కూడా ఆ రోజున అందరూ కూడా నిలబడేవాళ్ళు. తప్పకుండా ఇంకా యూత్ కూడా ఇవాళ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇది ఒక శుభదినం, ఎందుకంటే ఇవాళ ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేంటంటే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన వెళ్తుంది కాబట్టి ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీని జనసేనని అపోజ్ చేస్తారని చెప్పి చాలామంది అపోహలు సృష్టిస్తున్నారు. కానీ వాస్తవానికి ఇవాళ మనం ఎందుకు జనసేన తెలుగుదేశం పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్నారు, ఎన్డీఏలో ఎందుకు చేరారంటే ఇవాళ రాష్ట్ర స్థితిగతులు ఒకసారి మనందరూ చూడాలి. ఇవాళ పూర్తిగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. 3 రాజధాని పేరుతో ప్రజలు మోసం చేశారు. పోలవరం ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడిగా ఉండాల్సినటువంటి పోలవరం ఇవాళ పూర్తిగా నాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది. ఏదైతే ఇవాళ మనకు వస్తున్నటువంటి గోదావరి నీళ్లు ఇటు కృష్ణా డెల్టా కానీ అటు ఉత్తరాంధ్ర కానీ మొత్తం అన్నీ కూడా వ్యవసాయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతాయి. ఏదైతే ఇవాళ కృష్ణా జలాలు మనం వాడుతున్నటువంటి కృష్ణా జలాలు, ఈ కృష్ణా జలాలను కానీ అటు అనంతపురం కానీ అటు కర్నూలు జిల్లాలకు కానీ ఆ పైన ఉన్నటువంటి రాయలసీమ ఏరియాకి ఇస్తే అవన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి. ఒక దూరదృష్టితో మంచి ఆలోచనతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పోలవరం పనులు స్టార్ట్ చేసుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా దాన్ని సర్వనాశనం చేసింది. ఇవాళ తిరిగి మళ్ళీ పోలవరం నిర్మాణం చేయాలంటే చాలా అంచనాలు పెరిగిపోయినాయి. దానికి నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. దానికోసమే ఇవాళ మనం కూడా ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది. అమరావతికి డబ్బులు కావాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. కేంద్ర సహాయ సహకారాలు కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు, ఎన్డీఏలో ఇవాళ దాదాపు 45 పార్టీలు ఉన్నాయి. 45 పార్టీల్లో ముస్లిం పార్టీలు కూడా ఉన్నాయి. దాంట్లో ముస్లిం సోదరులు నాయకత్వం వహించినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. ఇవాళ ఉన్నాయి కాబట్టి ఇవాళ తెలుగుదేశం కూడా, ఎందుకంటే ముస్లిం సోదరులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మొట్టమొదట తిరగబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి ఒక ఉదాహరణ ఆ రోజున గోద్రా సంఘటన, ఆ రైలు తగలబెట్టిన దాంట్లో గోద్రా సంఘటనలో చంద్రబాబు నాయుడు గారు డిఫర్ అయ్యి ఆ రోజు వాజ్పేయి గారు లెక్క చెప్పకుండా ఆయన బయటకు వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి భావించి ఆ రోజున మరి మొన్న ఎలక్షన్స్ ముందు బయటికి రావడం, దానివల్ల ఎంత ఇబ్బంది అయిందో చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ అన్ని వ్యవస్థలు తన చేతిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఇవాళ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా, ముస్లిం సోదరులు రాష్ట్రంలో పథకాలు ఉన్నాయా, ఉద్యోగస్తులు స్వేచ్ఛగా ఉద్యోగాలు చేస్తా ఉన్నారా, మహిళలు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగలుగుతా ఉన్నారా, ఇవాళ రోడ్డు ప్రయాణం చేస్తే ఇవాళ రోడ్డు సంక్షేమ పేరుతో దోపిడీ, ఇవన్నీ కూడా అరికట్టాలంటే తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో దానికోసమే పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి వీల్లేదని చెప్పి దాదాపు 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు పోరాడుతూనే ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఆ రోజున ఆయన బయటకు వచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఈ కూటమి ఏర్పడింది. దయచేసి ముస్లిం సోదరులు అలాగే క్రిస్టియన్ సోదరులు, ఇది కులతత్వం మతాల కోసం వేరే దానికోసం కాదు. ఇవాళ మేము ఎన్డీఏలో చేరడానికి కారణం ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం, అలాగే సెక్యులర్ స్టేట్గా ప్రతి మత విశ్వాసాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పూర్తిగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా జనసేన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ పార్లమెంట్ సభ్యులను ఏ రకంగా ఈ పేరు నాని గారు మరీందర్ భాషా గారు కూడా జామియా మసీద్ కోసం వారు చేసినటువంటి త్యాగం మామూలు త్యాగం కాదు. అధికార పార్టీలో ఉండి ఆ రోజున మరి వారి కుమార్తె కూడా అక్కడ కార్పొరేటర్గా ఉన్నా ఇవాళ ముస్లిం ప్రయోజనాలకి దెబ్బతీసే విధంగా పార్లమెంట్ సభ్యులు మరి బాలసౌరి గారు ఇచ్చినటువంటి నిధులు ఆ జామియా మసీద్కి ఇస్తే ఆ నిధులకు కూడా అడ్డం పడ్డారనే ఉద్దేశంతో ఆయన ధైర్యంగా ముందుకు వచ్చినందుకు ముందుగా భాషా గారిని మనం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇవాళ ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, కేవలం కమ్యూనిటీ కోసం. ముస్లిం సోదరులే జామియా మసీద్ అంటే ఒక ప్రత్యేకత ఉంది, ఆ మసీద్ కోసం ఆయన బయటకు వచ్చారు. అలాగే రాము గారు కూడా ఇవాళ అధికారంలో ఉంటే ఆయనకి ఏదో ఒక పదవి వచ్చేది, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఆయన గొంతెత్తి ఇవాళ రాము గారు కూడా రావడం జరిగింది. ఇలా అనేక మంది
ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ఇవాళ కేవలం కుటుంబ పాలన కోసం పేర్ని నాని గారు వాళ్ళ నాయకులందరినీ కూడా ఇవాళ త్యాగం చేస్తా ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా పక్కన పెడుతున్నారనే భయంతో వాళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు. ఇవాళ మేము ప్రజలు కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాం, ఇవాళ బందర్ అభివృద్ధి చెందిన పేర్ని నాని గారి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఆయన కుటుంబం బాగుపడింది, ఆయన కుటుంబ ఆస్తుల కోసం మాత్రమే ఆయన పనిచేస్తారు తప్ప మన బందర్ ప్రయోజనాల కోసం పనిచేయలేదు. మరొకసారి తెలియజేస్తూ ఈ ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో ప్రశ్న ఆలోచించండి, ఎవరు అభివృద్ధి చేయగలరు, ఎవరు నిధులు తీసుకురాగలరు. ఇవాళ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో మనం అక్కడ ఎన్డీఏలో మనం ఉన్నాం, ఎన్డీఏ రావడం అనేది ఖచ్చితం అనేది వాళ్ళు ఆల్రెడీ తెలిసిపోయింది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం కూడా జనసేన తెలుగుదేశం పార్టీ గెలుస్తాయి అనేది పూర్తిగా ప్రజలు నమ్ముతా ఉన్నారు. కానీ ఆ గెలుపుని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకుని బందర్ నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల చెట్టులో ఉండుంటాను. అదేవిధంగా పరిశ్రమలు నిర్మించుకోవాలి, ఉద్యోగ అవకాశాలు పెంచుకోవాలి, రెవెన్యూ రోడ్డు రాకుండా ఆర్థిక సంపన్నంగా తయారు చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు శక్తి మేరకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సమయంలో పోలవరం నిర్మాణం చేశారు, మచిలీపట్నం పోర్టు పనులు మొదలుపెట్టారు. అలాగే రాజధాని నిర్మాణం కూడా 33,000 ఎకరాలు భూమి సేకరించారు. అటువంటి సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సింది పోయి సర్వనాశనం చేశాడు. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రం. ఇదివరకు చక్కటి రాజధాని మన ఆంధ్రప్రదేశ్ అంటే చాలా విలువ ఉండేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ముగ్గురు కూడా కలిసి ఈ దుష్టాన్ని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అది మన ప్రథమ ఏజెండా. అతను డబ్బు అడ్డగోలుగా సంపాదించాడు కూడా తెలుగుదేశానికి ఒకవేళ దూరంగా ఉన్న మన మిత్రులు మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరి మరి వాళ్ళ ముగ్గురు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు మనతో కలిశారు, ఒక పక్కన మోడీ గారు కలిశారు. మరి మేము కూడా మా పార్టీ మనుషులే ఏదో చిన్న చిన్న కారణాల వల్ల దూరం అయ్యారు. ఇవాళ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరంతా కూడా ముందుకు వచ్చి ఇవాళ ఈ పార్టీలో బలోపేతం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దించి మరి పవన్ కళ్యాణ్ గారు, జనసేన మన చంద్రబాబు నాయుడు గారు, అందరికీ నమస్కారం. సుధీర్, ఈ రోజు చాలా ఆహ్లాదమైన వాతావరణంలో నా సోదరుడు, చిరకాల స్నేహితుడు మౌలాలి మళ్ళీ ఏదైతే తన సొంత మళ్ళీ పుట్టింటికి వచ్చినట్టుగా తిరిగి మళ్ళీ మరలా మన నారాయణరావు గారు, కోలరేంద్ర గారి యొక్క నాయకత్వంలో పనిచేయటానికి వస్తున్నందుకు నిజంగా నాకైతే చెప్పలేని ఆనందంగా ఉంది. గత సంవత్సరం బట్టి మాట్లాడుకుంటున్నాను నేను ఫోన్లో కూడా మౌలాలితో, మౌలాలి నీకు ఇక్కడ గౌరవం దక్కలేదు, చాలా తప్పు చేసావు. నేనైతే తప్పు చేయలేదు, నా పార్టీలోకి పేరు నాని వచ్చాడు తప్ప నేను పార్టీ మారి అతని దాంట్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు. అందువల్ల నేను బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు చేతులారా నువ్వు వచ్చి పొయ్యిలో ఏదో బాధపడ్డావు కానీ వాళ్ళ చాలా అవమానకరంగా నీకున్నటువంటి క్యారెక్టర్కి నీకు న్యాయం చేయకపోగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరుల మధ్య నువ్వు బలైపోయావు. వాళ్ళ వల్ల వాళ్ళు ఎక్కడైతే నీ తెలివితేటలు నీకున్న కమిటీ పెట్టి నిన్ను పైకి వస్తే వాళ్ళు పేర్లు పోతే ఉద్దేశంతో నేను కావాలని తొక్కడం జరిగింది. నిలబడతాడు దేవుడి కార్యక్రమం ఇది మీరు చేయండి అన్నప్పుడు వెంటనే స్పందించి విజయవాడ మొత్తం అందరూ మీ పెద్దలందరూ కూడా కార్లు తీసుకురామని చెప్పేసి ఇక్కడికి పెద్దలు ఉన్నారు, అందరూ వచ్చారు. వాళ్ళందరితో కార్యక్రమం చేసి 10 లక్షలు అవుతాం అనుకుంటే నేను 20 ఇప్పించా, మళ్ళీ 20 వేస్తే 25 పెడితే 20 వేస్తాడనే ఉద్దేశంతో ఇంకో 5 కలపని 25 పెట్టించాం. వీరికి అడగటం కూడా తెలియదు పాపం, ఆయన పట్టుదలంతే. ఆ 25 లక్షలకి 20 లక్షల రూపాయలు కూడా తగ్గించుకోవడానికి చెక్ ఇవ్వడం జరిగింది, క్యాష్ లెటర్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.